గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రెసెంట్ అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పంజాగుట్ట డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు అయితే అందరినీ ట్రాఫిక్ ఎవరైతే రూల్స్ పాటించట్లేదో, హెల్మెట్ లేదో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళే సార్ వాళ్ళే దగ్గరుండి అందరి దగ్గరుండి వాళ్ళకి, అంటే వీళ్ళు ఇంత దగ్గరుండి వీళ్ళకి ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అందరినీ నిలబెట్టి అందరికి వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు ఒక ప్రాణం విలువ, ఒక కుటుంబం విలువ తెలిసి వచ్చేటట్టు, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని వాళ్ళ క్లియర్ గా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో సిఐ సార్ ఉన్నారు, అదేవిధంగా ఎస్పీ సార్ ఉన్నారు. సో వీళ్ళు దగ్గరుండి మాట్లాడడం జరిగింది. సో ఒక్కసారి సార్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని. సరే సార్. హాయ్ సార్. హాయ్. నేను కొద్ది రోజులుగా చూస్తున్నాను సార్, మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటి సార్? అంటే మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఆయన ఆలోచన నుంచి ఉద్భవించింది అన్నమాట. ఇది దీంట్లో ఏంటంటే క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అని దాని యొక్క అర్థం. దానిలో భాగంగా ఈ ఎవరైతే కమ్యూటర్స్ ఉంటారో, రోడ్డు యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించి ఆ యొక్క నియమ నిబంధనలు కరెక్ట్గా ఫాలో చేస్తే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గించవచ్చు అని సార్ యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం జరుపుతున్నటువంటి 99 డేస్ యాక్షన్ ప్లాన్, దానిలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని, అరైవల్ ప్రోగ్రామ్ని దాంట్లో కూడా జోడించడం జరిగింది. దాన్ని అనుసరించి ఈ నెల 13 నుంచి ఈ రోజు 18 వరకు కూడా విస్తృతంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలలలో కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీఏ వాళ్ళు, తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా రెవెన్యూ, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ అవగాహన కల్పించడం ఒకటి. చిన్న చిన్న ఏవైతే రోడ్డు ఇంజనీరింగ్ వర్క్స్ ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసినట్లయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు అని ఒక ఉద్దేశంతో దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు పంజగుట్ట జంక్షన్లో ఈ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. దానికి ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇంతమంది వచ్చారు, వాళ్ళందరూ కూడా మనం ఈ అవగాహన కల్పించడం జరిగింది. సో చూశారు కదా, ఏసీపీ మోహన్ కుమార్ గారు, అదేవిధంగా రామ్ ప్రసాద్ గారు, పంజాగుట్ట సిఐ, వీరి ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అరైవల్ ప్రోగ్రామ్ తో క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇలాంటి కొన్ని రోజుల వరకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి, మనకి ఇక్కడ చూడొచ్చు. అంటే సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు, పెడస్ట్రియన్ రోడ్డు మీద వాక్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి. అదేవిధంగా మరొకటి ఉంది కదా, డ్రగ్స్ తీసుకోకూడదు అని, అంటే డ్రైవింగ్ టైంలో ఎలాంటి ఉండాలి అనేది. ఇంకోటి ట్రాఫిక్ పోలీస్ అనమాట. సో సెక్షన్ 9 దీనికి సంబంధించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ఆన్ వెహికల్ కావచ్చు, ఆన్ వైరస్, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో వాళ్ళన్నిటి మీద క్లియర్ గా వీళ్ళు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ తో. సో దీనికి సంబంధించి క్లియర్ గా మనం చూస్తూనే ఉన్నాము. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మొత్తం మీద చాలా బ్రాంచెస్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఏ జోన్ కి ఆ జోన్ సపరేట్ గా. సో మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా క్లియర్ గా చేసినా చేయకపోయినా పోలీస్ వాళ్ళకి సహకరించాలి, రూల్స్ పాటించాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఫ్యామిలీ సేఫ్, ప్రాణం పోతే మళ్ళీ రాదు, కాబట్టి అందరూ సేఫ్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ వెనక కూర్చున్నాడు అంటే మీ అమ్మో, తమ్ముడు, తల్లి ఎవరో ఉంటారు కదా, వాడు కూడా మనం తప్పుకోవాలా, లేకపోతే ఎపిసోడ్ చేసి తప్పుకోవాలా, వాడు కూడా తప్పుకోవాలి. వాడి పని కదా, మనకైపోయింది కదా. కాబట్టి ఒక్క కూడా హెల్మెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలు పాపం వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి తెలవదు, అవగాహన కూడా ఉండదు. ఒక
హెల్మెట్ దొరుకుతుంది. చిన్నపిల్లలు కూడా ఒక హెల్మెట్ కొనుక్కోండి. ఎందుకంటే మనం కార్ మీద లేవు, మనకి 2 వీలర్ మీద ఎక్కడికైనా ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ సేఫ్ తీసుకుంటే, ప్రికాషన్స్ తీసుకుంటే మనకి సాఫీగా మనం గడిచిపోతుంది. ఇవన్నీ పాటిద్దామా? తప్పకుండా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే రోజులన్నీ మనవి ఉండవు. ఏ టైము ఎట్లుంటుందో మనం చెప్పలేము. మీకు ఒక మాట చెప్తా. అరే అది ఉంది కదా, రైఫిల్ హోటల్ ఉండేది అక్కడ. రైఫిల్ అక్కడ ఫుట్పాత్ కింద ఒక అమ్మాయి డ్యూటీ నుంచి వచ్చి సాయంత్రం 5:30 ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుంది. అక్కడే మాట్లాడుతుంటే బస్సు వాడు అటు నుంచి వచ్చాడండి. అట్లా టర్న్ తీసుకోవాలి వాడు. ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది చూసుకోవాలి. కింద నుంచి వద్దు, ఇట్లా నుంచి వద్దు. ఆ బస్సు ఇట్లా వచ్చి కాలు మీద ఎక్కింది. కాలు విరిగిపోయింది. బస్సు ఎక్కితే ఉంటుందా? కాలు ఉంటుందా? ఇంకా నయం తలపడలేదు. అట్లుంటది. మనం ఫోన్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా, ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కడైనా ఆగి మాట్లాడటం ఉత్తమం. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా. ఎందుకంటే ఈ రద్దీలో ఈ యొక్క అంటే ప్రతి ఒక్కరికి ఉరుకులు పరుగుల జీవితం. ఎవరి కాళ్ళకి టైం లేదు. ఎవరి కాళ్ళకి ఒక్క నిమిషం కూడా ఇంపార్టెంటే ప్రతి ఒక్కరు కూడా. ఆ ఆతృత మీద ఏమవుతుందంటే అన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎర్లీగా బయలుదేరాలి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. చేద్దామా లేదా? ఇప్పుడు ఇది మాకు చెప్పకపోయినా మా జీతం మాకు వస్తుంది. మమ్మల్ని ఎవరు అడగలేదు, చెప్పండి రా భయ్ మీరు వెళ్ళేది. కానీ మేమే, ఎందుకంటే ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు ఎందుకు మీ అందరూ కొంచెం తెలుసుకుంటే, మనకి స్కూల్లో ఎక్కడ నేర్పలేదు, తల్లిదండ్రులు నేర్పరు. ఎంత ఎవరో చెప్పాలి కదా. కనీసం ఇప్పుడు మీరు ఇంతమంది ఒక 30 మంది ఉన్నారు. 30 మందిలో ఒక్కడికి యాక్సిడెంట్ నుంచి బయటపడ్డా కూడా సంతోషం. మీకు మీ టైం వేస్ట్ చేసామని అనుకోకండి. మీకు ఎంతకంటే ఎక్కువ పనులున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా. ఓకే, రూల్స్ అన్ని ఈరోజు పాటిద్దామా లేదా? థ్యాంక్ యూ.